హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూశాక బాహుబలిని చూసినంత ఆనందం కలిగింది నాకు. చాలా రోజుల తర్వాత డెమాన్ పవన్ చూసి అబ్బా సాయిరామ్, ఈ అబ్బాయి ఫస్ట్ నుండి ఇలా ఉంటే విన్నర్ మెటీరియల్ కదా, విన్నర్ రన్నర్గా వీళ్ళే ఉండేటోళ్ళేమో, కామనర్సే. అసలు ఎందుకు అంత అవకాశాన్ని పోగొట్టుకుండు ఏదో చేద్దామని చూసిండు. ఏదో కంటెంట్ పెట్టుకుంటే మనం సెలబ్రిటీస్ కాదు కదా, కామనర్స్ కదా, అందులో ఏదో ఒక కంటెంట్ ఉంటే నిలబడతాం అనుకుండా అది తొక్కేసింది. ఆ కంటెంట్, ఆ అబ్బాయి తీసుకున్న నిర్ణయం ఆ అబ్బాయిని తొక్కి పడేసింది. ఇప్పుడు అది వెలివేట్ అవుతుంది. ఆ అబ్బాయిలో ఉన్న కామెడీ యాంగిల్, ఆ అబ్బాయి పంచులు, ఆ గేములు, బాహుబలిని చూసినంత ఆనందం కలిగింది నాకైతే. ఇన్ని రోజులు ఎడదాక్కున్నావు నానా అనిపించింది. ఆ రీతు ఉన్న నాలు, ఆ రీతుతో గొడవ పడడం, ఆ రీతుతో తిరగడం, ఆ రీతుతో ముచ్చట్లు పెట్టడం, ఇదే సరిపోయింది. ఇప్పుడు ఫ్రీ బర్డ్ అయిపోయింది అనమాట ఆ అబ్బాయి. అలా అనిపించింది నాకైతే. ఏ మళ్ళీ బిగ్ బాస్కి చెప్పుకొని బాధపడతాను, నాకేం నుండి పోవాలనిపించట్లేదు బిగ్ బాస్ అని. నీకు నెక్స్ట్ సీజన్లో బెర్త్ కన్ఫర్మ్ అయిందిరా బిడ్డ అని నేను అనుకున్నా. నెక్స్ట్ సీజన్కైనా ఓటీటీకైనా నీ బెర్త్ అయితే. ఇక ఎపిసోడ్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేసి చూడండి ప్లీజ్. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హైప్ ఆప్షన్ ఇవ్వండి, లైక్ అయితే చేసి చూడండి ప్లీజ్. ఇక ఈరోజు ఏం జరగబోతుంది, అలాగే ఓటింగ్లో వెనకబడ్డ పవన్ కళ్యాణ్ ఎందుకు వెనకబడ్డాడు, ఏం జరిగి ఉంటుంది అంటారు. వేరే వాళ్ళకి ఓటింగ్ పెరగడం వల్ల దీనికి ఏమన్నా తగ్గిందా, ఏం జరుగుతుంది, తనూజ ప్లేస్ ఏంటి, ఎవరి ప్లేస్ ఎక్కడుందనేది నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే చెప్తా. అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. మీ ఓట్స్ మాత్రం మీరు కంపల్సరీ. హాట్స్టార్తో పాటు మిస్డ్ కాల్స్ కూడా ఇంపార్టెంటు. మిస్డ్ కాల్స్ హవా నడుస్తుంది తనూజాకి. వేరే స్టేట్స్, అదర్ స్టేట్స్ నుండి కూడా మిస్డ్ కాల్స్లో దూసుకుపోతుంది అనమాట. హాట్స్టార్లో కంటే తనకి మిస్డ్ కాల్స్ ఎక్కువ పడుతున్నాయి. కాబట్టి చూసుకోండి, మీ కంటెస్టెంట్స్కి ఎవరికైనా వేయాలనుకుంటే హాట్స్టార్తో పాటు మిస్డ్ కాల్స్ కూడా వేసుకోండి. ఇక ఎక్కడ చూసినా కళ్యాణ్ కళ్యాణ్ కళ్యాణ్, ఏ పోల్ చూసినా కళ్యాణే కనపడుతుంది కానీ అసలు దగ్గర ఓటింగ్లో మాత్రం తక్కువలోనే ఉన్నాడు. ఆయన కంటే తనూజానే లీడింగ్లో ఉంది. మిస్డ్ కాల్స్ చాలా తక్కువ పడుతున్నాయి ఓటింగ్లో పవన్కి. తనకి అదర్ స్టేట్స్ నుండి కూడా పడడం వల్ల మిస్డ్ కాల్స్లో 5-6% తేడా ఉంటుంది తనుజ అని కళ్యాణ్కి. హాట్స్టార్లో మాత్రం ఒక 0.5% మాత్రమే పవన్ కళ్యాణ్ హైలో ఉన్నాడు, అంతే. ఆఫే, అది ఎట్లయినా చేంజ్ కావచ్చు. మరి మిస్డ్ కాల్స్ డేటా ఈ రెండు కంపేర్ చేస్తే మళ్ళీ తేడా వస్తుంది కదా, అదే అనమాట. డెమాన్ పవన్కి కూడా ఈ 2 రోజుల నుండి మంచి ఎపిసోడ్స్ పడ్డాయి, వేరే లెవెల్ ఎపిసోడ్స్. ఈ జర్నీ వీడియో వస్తుంది, ఇంకా బాహుబలి రేంజ్లో ఉంటుంది అనమాట జర్నీ వీడియో. ఇంకా ఓటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. మామూలు రేంజ్లో ఓటేస్తున్నారు మన తెలుగు వాళ్ళు, ఎవరైనా సరే అని ఓటింగ్ వేస్తున్నారు. అలా కూడా క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు, ఎవరికైనా ఇవ్వండి అని. అలా ఓటింగ్ అయితే డెమాన్ పవన్కి పెరిగిందనమాట బాగా. ఓటింగు స్ప్లిట్ చేస్తున్నారు డెమాన్కి కళ్యాణ్కి. అందువల్ల కళ్యాణ్కి ఓటింగ్ తగ్గి డెమాన్కి పెరిగిందని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. అలా చేయడం వల్ల ఏమైందంటే, నా అభిప్రాయమే చెప్తున్నా ఫ్రెండ్స్, మీరెవరిని నేను ఫోర్స్ చేయట్లేదు. అలా స్ప్లిట్ చేయడం వల్ల ఇద్దరికి కప్పు రాకుండా వేరే వాళ్ళు కప్పు కొట్టే ఛాన్సెస్ ఉంటుంది. వేస్తే ఎవరికో ఒక్కళ్ళకి ఓటేసుకోండి, ఎవరిని విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయో వాళ్ళకి కొంచెం పుష్ చేస్తే వాళ్ళకి కప్పు వచ్చే అవకాశం ఉంటుంది. అది నా అభిప్రాయం. ఇక ఓటింగ్ విషయం అది. తర్వాత ఇమాన్యుయల్ ఉన్నాడు 4th ప్లేస్లో, 5th ప్లేస్లో సంజనా గారు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నారనమాట. ఇక నిన్న ఎపిసోడ్ విషయానికి వెళ్తే, ఆ బెలూన్స్ టాస్క్లో మంచి డెసిషన్ తీసుకున్నాడు డెమాన్ పవన్. తీసుకొని విన్నర్స్ వాళ్ళకి ఇచ్చాడు కదా. ఆ తర్వాత టాస్క్లో అదే మన రింగ్, అదే తాళ్ళు కింద నుండి వచ్చే టాస్క్లో కూడా డెమాన్ 4 సార్లు తీసినట్టు. ఫస్ట్ ఒకసారి తీసినప్పుడు సంజనా గారు లాక్కున్నారు కానీ తర్వాత 2 సార్లు అయింది. కళ్యాణ్ 2 సార్లు, డెమాన్ అయిందని మళ్ళీ ఒక రౌండ్ పెడితే అందులో డెమానే గెలిచిండు. ఇక బిగ్ బాసే అంటాడు, ఎన్ని స్టార్లు గెలిచినావు, నీకేనా అన్ని ట్రీట్లన్నీ నీకేనా అని బిగ్ బాస్ అడుగుతుంటాడు ఆ అబ్బాయిని. ఇక అబ్బాయి ఏమంటాడంటే, సరే నాకే ట్రీట్లని కాదు కానీ అందరికీ రావాలి, కాకపోతే గేమ్స్లో నన్ను పార్టిసిపేట్ చేయనివ్వండి
ఆ ట్రీట్లు వచ్చే దగ్గర నేను వేరే వాళ్ళకి కూడా ఆప్షన్ ఓటేస్తా అన్నట్టు చెప్పుకున్నాడు అనమాట. మంచిదే. ఆ తర్వాత మన అట్టపెట్టెల టాస్క్ జరిగింది కదా, బాక్సులు వేసేది, ఆ టాస్క్లో తనూజ గెలిచిందనమాట. ఆ తర్వాత ఆమెకి 2 స్టార్లు అయినాయి, కళ్యాణ్కి 1 స్టార్ అయింది. ఇక ఆ తర్వాత టాస్క్ చెప్పుల టాస్క్లో పోయినసారి హాట్‌స్టార్ వాడు కూడా డెమాన్ని ఎక్కిరిచ్చిండు అనమాట. అది చెప్పుల టాస్క్లో చెప్పు పెట్టబోయి కింద పడతాడు కదా డెమాన్. ఈరోజు స్టార్ వాళ్ళే వేశారు మంచి ఎలివేషన్తోని. అదనమాట, అలా నిరూపించుకుండు. ఏంది తన రికార్డ్ని తనే బ్రేక్ చేసుకుండు. ఫస్ట్ 6.5 ఎంత వేసి ఆ 6.7 వేసి 7.5 వేసి మామూలుగా కాదు అసలు. ఆ చెప్పులు అందరు ఎగతాళి చేసిన టాస్క్లో ఈరోజు శబాష్ అనిపించుకుండు అనమాట చెప్పుల టాస్క్లో. ఇక కళ్యాణ్ అది కూడా భరించలేని తనూజ ఆ అబ్బాయి బోర్డు మీద స్కోర్ని జడిపేసి 0 వేసిందనమాట. అలా ఉందా ఆమె కడుపుబ్బరం. ఇంకా మనం చెప్పకూడదులే, ఈ లాస్ట్కి వచ్చింది ఎందుకులే అని మనం మాట్లాడట్లే, ఎక్కువ నెగిటివ్ చేయదలుచుకోవట్లే. కానీ అంత భరించలేని బాధ ఎవడైనా గెలిచినా ఎవడైనా ఆనందంగా ఉన్నా అనిపించింది. కింద పడిపోతే పిల్లలు ఎవరు పాపం 2 పడిపోయారమ్మా. అసలు రావట్లేదు, దగ్గరకు కూడా రావట్లే. సరే డెమాన్ పవన్ మీద అంటే నీకు కోపం, కళ్యాణ్ నీ ఫ్రెండే కదా, నువ్వు కింద పడితే గిలగల్లాడే పిల్లోడు, నీకు ఆ రాడ్డు తగిలిందని అల్లాడిపోయే పిల్లోడే కదా, అబ్బాయి దగ్గరకు కనీసం వచ్చినవా ఏమైందిరా అని అడగొచ్చుగా, పట్టుకోపోతే మళ్ళీ అట్లాంటి సిచ్యువేషనా ఏందో. మళ్ళీ ఇంకా ఎవరికి ఇస్తారు మరి, ఇంటి నుండి వాళ్ళకి మెసేజ్లు అవి వస్తున్నాయి కదా అంటే తనూజ పేరే చెప్పారు అందరు కలిసి. వాళ్ళకి ఇంటి నుండి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చెల్లి మ్యారేజ్ ఫోటో వచ్చిందనమాట. ఎమోషనల్ అయింది, అందరూ చాలా ఆనందపడ్డారు. సంజన గారు అంటది, ఎందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వమ్మా, మీ చెల్లి ఫోటో కూడా, మ్యారేజ్ ఫోటో కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది, నువ్వు ఈ స్టేజ్కి వచ్చినావు, హ్యాపీగా ఫీల్ అవ్వు అని అంటది అనమాట. ఇక నాకేమనిపించిందంటే, ఈ డెమాన్ పవన్కి శ్రీజ ఒక సలహా ఇస్తుంది ఫస్ట్లోనే, ఎందుకురా కంటెంట్ వైపు వెళ్తున్నావు అన్నప్పుడే ఆ అమ్మాయి ఎందుకు చెప్పిందో సరి చేసుకొని ఉంటే ఈరోజు ఓ రేంజ్లో మన కళ్యాణ్కి డెమాన్కి మధ్య వివత్సమైన పోటీ ఉండేదని నాకు అనిపించింది. అసలు ఇంకా తనూజ లైన్లోకే రాకపోయేదని నాకు అనిపించింది అనమాట. అదని ఒక సన్నీని చూసినట్టు అనిపించింది నాకు. సీజన్ 5 సన్నీలో ఎలా కామెడీలు పంచులు చేసుకుంటూ ఆడిండో, ఇప్పుడు ఆ అబ్బాయి అట్లా ఈ 2 వీక్స్ నుండి అలా అనిపిస్తాడు అనమాట, రీతు వెళ్ళిన దగ్గర నుండి. ఇక ఇంకో టాస్క్ జరిగింది ఫ్రెండ్స్ లైవ్లో, మనకి ఈరోజు ఎపిసోడ్లో వేస్తాడు అనుకుంటా. బాల్స్ టాస్క్ జరిగింది. ఆ బాల్స్ టాస్క్లో ఫస్ట్ డెమాన్ని అందరు బాల్లు కొట్టి ఎవరికి ఎక్కువ అతుక్కుంటే వాళ్ళు అవుట్ అయిపోతారు అనమాట. వేరే వాళ్ళు అందరు కలిసి కొడతారు. అబ్బాయి అవుట్ అయిపోయిండు ఫస్టే. అన్ని ఫిజికల్ టాస్కులు పెడితే ఆయనే గెలుస్తుండు కదా అని బిగ్ బాస్ అన్ని రకాల టాస్కులు పెడతాడు కదా, అట్లా అనమాట. ఫస్ట్ అవుట్ అయిపోయిన తర్వాత తనుజకు కొట్టారు ఇమాన్యుయల్ అని కళ్యాణ్ కలిసి. సంజన ఎవరికి కొట్టట్లే, సేఫ్ గేమ్ ఆడుతుంది. ఎందుకు అలా చేస్తున్నావు అంటే, వాళ్ళు నేను కొడితే వాళ్ళు నాకు కొడతారు కదా, నేను అవుట్ అయిపోతా కదా అంటుంది. అలా అనమాట. తర్వాత కళ్యాణ్ తనుజకు కొట్టారు, తనుజ అవుట్ అయిపోయింది. వాళ్ళిద్దరికి ట్రీట్లు వచ్చినాయి, ఇంటి దగ్గర నుండి మెసేజ్లు కూడా వచ్చినాయి కదా. డెమాన్ పవన్కి వాళ్ళ బ్రదర్ కూడా మంచి మెసేజ్ పంపించిండు అనమాట. ఇక తర్వాత ఇమాన్యుయల్, కళ్యాణ్, సంజన ఉంటారు. వీళ్ళు ముగ్గురులో కూడా ఇమాన్యుయల్కి ఎక్కువ బాల్ అతుక్కోవడం వల్ల ఇమాన్యుయల్ అవుట్ అయిపోతాడు. ఇక తర్వాత కళ్యాణ్, సంజన ఉంటే సంజన గారికి చాలా బాల్ అతుక్కుంటే ఇక కళ్యాణ్ గెలిచిండు అనమాట. ఈరోజు మాత్రం ఏవీలు డెమాన్ పవన్ బాహుబలి రేంజ్లో ఏవి వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇమాన్యుయల్ ఏవి వస్తుంది చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మామూలుగా ఉండవు ఏవీలు. ఇమాన్యుయల్ది మరి డెమాండ్ వస్తుందా, డెమాండ్ ఒక్కళ్ళు ఇస్తారా అనేది తెలీదు. 5గురే ఉన్నారు కాబట్టి ఈరోజు బుధవారం కదా, బుధవారం, గురువారం, శుక్రవారం 3 రోజులు టైం ఉంది. లాస్ట్ రోజు 3 ఏవీలు వేసినా వేస్తాడు. అది ఇవాళ ఒకటి రేపు ఒకటి వేసి టాస్కులు మధ్యలో పెట్టుకుంటూ కామెడీ స్కిట్లు చేశారు. ఓ రేంజ్లో అమ్మ ఎన్ని ఎడిట్లు చేసుకున్నాడో, ఎన్ని కట్ చేసుకున్నాడో బిగ్ బాస్. వీళ్ళ కంటెంట్కి అన్ని డైలాగులు వాడారు. కోడళ్ళు సంజన, తనుజ, కొడుకులు కళ్యాణ్, డెమాను, అత్త ఇమాన్యుయల్. మామూలుగా కాదు, లైవ్లో అయితే చాలా జరిగినాయి. అవి చాలా కట్ చేసి ఉంటాడు బిగ్ బాస్, ఎడిట్ చేసి ఉంటాడు నాకు తెలిసి. మళ్ళీ చిలక జోస్యం కూడా చెప్పిండు ఇమాన్యుయల్ వీళ్ళందరికీ. అవన్నీ కూడా మీరు ఈరోజు ప్రోమోలలో చూడొచ్చు, ఎపిసోడ్లో కూడా చూడొచ్చు. అది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ చేసి చూడండి.